ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున ఒక అద్భుతమైన పథకం అని చెప్పి చాలా పెద్ద ఆర్భాటంతో తాడేపల్లిలో శాసనసభ పక్కనే ప్రాంగణంలో చాలా పెద్ద వేదికను ఏర్పాటు చేసి P4 జీరో పావర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం టైటిల్ చాలా చక్కగా పెట్టి చాలా ఆర్భాటంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సమేతంగా విచ్చేసి సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కాన్సెప్ట్ తన బుర్రలో నుంచి వచ్చిందని, ఇది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని, ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఇది దోహదపడుతుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టం అని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కొత్తగా టోల్ గేట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మెడికల్ కాలేజీల్ని, పోర్టుల్ని, చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లని వీటన్నిటిని ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. దట్ ఈస్ ఆల్సో P4 ప్రైవేటీకరణ చేసేసి టోల్ గేట్స్ రూపంలో వసూలు చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 58 కార్పొరేషన్లో విత్డ్రా చేసేసుకుని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేశాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. మీరు చూశారుగా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, సంపద సృష్టి అన్నాడు. సంపద ఎక్కడ ఉందండి సూపర్ 6 చేయడానికంటే? సృష్టిస్తా, సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు. 9 నెలలు అయింది, 10వ నెలలో ప్రవేశించాం. సంపద సృష్టించలా. సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు, పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వమంటున్నాడు. అంటే ప్రభుత్వం సంపద సృష్టించే బాధ్యత లేదు. సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరినీ పిలిచి వారి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెడతాను అనేటువంటి బాధ్యత. అంటే పేదరిక నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ సోషలిస్టిక్ కంట్రీస్ లో, అంటే ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకు ఉంటుంది. పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తారు అంటే డబ్బులన్నీ పంచిపెట్టి నిర్మూలించడం ఒకటే మార్గం కాదు. పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలను పైకి తీసుకురావడం, ఉచితంగా విద్యను అందించటం, నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వడం, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం మీద లేదంట, మొత్తం అంతా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో మంచి మంచి కాంట్రాక్టర్లు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు, ప్రభుత్వం చుట్టూ తిరిగి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకోవాలనుకునే వాళ్ళు, వాళ్ళందరినీ పోగేశాడు. నిన్న డయాస్ మీద కూర్చోబెట్టాడు, చూశారు కదా. మెగా కృష్ణారెడ్డి గారు, చలమలశెట్టి సునీలు. మెగా కృష్ణారెడ్డి గారు ఈజ్ ఎ గుడ్ కాంట్రాక్టర్. పోలవరానికి కూడా ఆయనే కాంట్రాక్టర్. ఇప్పుడు నాట్ ఓన్లీ పోలవరం, ఇంకా మన రాష్ట్రంలో ఉన్నటువంటివి, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు చేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే చలమలశెట్టి ఆయన గ్రీన్కో ఈజ్ ఎ బిగ్ ఆర్గనైజేషన్, బాగా సక్సెస్ఫుల్గా సంపాదించినటువంటి వ్యక్తి. అలాగే సజ్జన్ గోయంకా, ఇంకా వీళ్ళతో పాటు ఒక 600 మందిని బాగా సంపాదించిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. బంగారు కుటుంబం అని అందరిని తీసుకొచ్చాడు. పాపం వాళ్ళందరికీ బంగారు కుటుంబం చేసేస్తాను, విశ్వవాసునామ సంవత్సరం కదా, వాసు అంటే బంగారం అంట, మంచి అంట, అందరికీ బంగారు కుటుంబం చేసేస్తానని పెంచుకొచ్చాడు. ఆ రేస్ మీద 4 కూర్చోబెట్టాడు, వాళ్ళతో ఉపన్యాసాలు చెప్పించాడు. బంగారు కుటుంబాలు సర్దుకున్నారు. ఇంకా వాళ్ళు బాధిత కుటుంబాలు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయో సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెరుగుతాయని ఆశపడి మీకు ఓటు వేస్తే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయాయి. మీ సూపర్ 6 సంగతి దేవుడెరుగు. ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా పోగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నెల మొదటి వారంలో వచ్చేటటువంటివన్నీ కూడా తీసేశారు. తోలుకొచ్చారు మొత్తాన్ని బస్సుల్లో, బంగారు కుటుంబం బంగారు కుటుంబం అని. అక్కడ ఉన్నోళ్ళు, పైన ఉన్నోళ్ళే బంగారు కుటుంబాలు. 2 ఈ రాష్ట్రంలో బంగారు కుటుంబాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, ఒకటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి బంగారు కుటుంబం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న బంగారు కుటుంబం. ఈ 2 బంగారు కుటుంబాలు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలను బంగారు కుటుంబంగా చేసేటటువంటి శక్తి గాని, సామర్థ్యం గాని, ఆలోచన గాని చంద్రబాబు నాయుడు గారికి లేదు.